విరూపాక్ష సినిమాతో హిట్ కొట్టిన తర్వాత సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు అని అనుకుంటుండగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఓ పీరియాడిక్ యాక్షన్ సినిమా అనౌన్స్ చేసి వావ్ అనిపించాడు. అది కూడా ఏదో చిన్న సినిమా కాదని దర్శకుడు రోహిత్ కేపీ భారీ ప్రాజెక్టే చేస్తున్నాడు అని తెలిసింది. ఇప్పుడు కాస్టింగ్ విషయంలోనూ టీం భారీగానే ఆలోచిస్తోంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్ సినిమాలో కొత్తగా ఓ బెస్ట్ యాక్టర్ యాడ్ అవ్వబోతున్నాడు. మంచు మనోజ్ ఇప్పుడు హీరో నుండి యాక్టర్ మోడ్లోకి వచ్చాడు. మొన్నీ మధ్యే తేజ సజ్జా సినిమాలో ముఖ్య పాత్రకు ఓకే చెప్పిన ఆయన ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించాడు అని అంటున్నారు. ఆగస్టులో మొదలు కానున్న కొత్త షెడ్యూల్లో మనోజ్ సెట్లో అడుగు పెడతాడు అని సమాచారం. ఇక ఈ సినిమా కథ గురించి చూస్తే స్వాతంత్ర్యం రాకముందు జరిగిన కథతో సినిమా రూపొందుతోంది అని చెబుతున్నారు. అయితే భారతీయులు ఆంగ్లేయుల కథనా లేక అప్పటి బ్యాక్ డ్రాప్ లో మన కథనా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం సాయి తేజ్ 6 ప్యాక్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. నిజానికి విరూపాక్ష సినిమా తర్వాత సాయి తేజ్ గాంజా శంకర్ అనే సినిమా చేయాలి. అన్నీ ఓకే అనుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా అసలు ముందుకు వెళ్ళలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను స్టార్ట్ చేశారు. ఇక మనోజ్ సంగతి చూస్తే వాట్ ది ఫిష్ అనే సినిమా హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఎంతవరకు వచ్చింది అనేది తెలియడం లేదు. ఇక తేజ సజ్జా హీరోగా రూపొందుతోన్న మిరాయిలో కూడా మనోజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.